ఇక్కడ చూడండి మనకి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐతం కాలేజీలో వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్ ట్రయల్స్ ఇంటర్ కాలేజియేట్ ఛాంపియన్షిప్ జేఎన్2 అండర్ ద గైడెన్స్ ఆఫ్ జేఎన్2 జీవి విజయనగరం జరుగుతున్నాయి. సో ఆటోమేటిక్ పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారు డిఫరెంట్ కాలేజెస్ నుంచి, ఎన్ఎస్ఆర్ఐటి, జిఎంఆర్ఐటి, అవంతి, ఐతం మొత్తం అలా వచ్చారు. అలాగే మన పీడీస్ ఉన్నారు. సో అలాగే మనకి ఇక్కడ బయట స్టూడెంట్స్తో పాటు వాళ్ళ సెలెక్టర్స్ కూడా వచ్చారు. సార్ నమస్తే సార్, అప్పలనాయుడు గారు, అప్పన్న గారు. సార్ మీరు చెప్పండి, మన ఐతం కాలేజీ ఈ ఈవెంట్ గురించి చెప్పండి. మీరు ఈవెంట్ జేఎన్టీయూ జీవి ఇంటర్ కాలేజియేట్ ఛాంపియన్షిప్ సెలక్షన్ కమ్ కాంపిటీషన్ చాలా చక్కగా నిర్వహించారండి. దీనికి ఒక 25 మెంబర్స్ వరకు లిఫ్టర్స్ వచ్చారు, మెన్ అండ్ ఉమెన్. ఓకే సార్. ఈరోజు చాలా ఘనంగా, ఇదే కాదండి, ఇంతకు ముందు కూడా 4 టైమ్స్ ఈ కాలేజీలో పెట్టడం జరిగింది. రైట్ సార్. మళ్ళీ ఇది 5th టైం అండి ఈ కాలేజీలో. మాకైతే చాలా సాటిస్ఫై. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హేమగిరి గారు, సో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ జరిగింది చూశారు, మీరు ఏ విధంగా స్టూడెంట్స్కి కానీ అలాగే ఈ కాలేజీ మేనేజ్మెంట్ మెంబర్స్కి కానీ బీయింగ్ బయట పార్టిసిపేషన్గా అలాగే ఒక కోచ్గా మీరేం చెప్పదలుచుకున్నారు? బాగానే చేశారు సార్. ఇంటర్ కాలేజ్ జేఎన్టీయూ సెలక్షన్స్ బాగానే జరిగాయి. అందరు పిల్లలు బాగానే చేశారు, కొంతమంది సెలక్షన్ అవుతారు. రైట్ సార్. అలాగే ఇక్కడ మనకి జేఎన్టీయూ జీవి, మన జేఎన్టీయూ జీవి మనకి అబ్జర్వర్ను పంపించారు మన ఈ ఈవెంట్స్కి, మన బాలాజీ గారు. ఈయన యాక్చువల్గా శివాని ఇంజనీరింగ్ కాలేజ్ పీడీ గారు అనమాట. సరే ఇప్పుడు చూడండి, మీరంతా ఆర్గనైజ్ చేయించారు, దగ్గరుండి చూశారు, మీ యొక్క సలహాలు సూచనలు ఏమైనా చెప్తారు? బాగా చేశారండి. ఐతం కాలేజీలో అది యాక్చువల్లీ ఇండోర్లో అయితే సరిపోయేది, కొద్దిగా బాగా సోఫిస్టికేటెడ్గా చాలా బాగా కండక్ట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్. అలాగే మనం ఒక స్టూడెంట్స్ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు, అమ్మ మీరేం కాలేజ్ అమ్మా? జిఎంఆర్ఐటి. ఓకే, ఇక్కడ ఈ పార్టిసిపేషన్కి వచ్చారు కదా, మీరు ఎలా అనిపించింది మీకు? అలాగే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. బాగుంది సార్, మేనేజ్మెంట్ బాగా చేశారు. నెక్స్ట్ అలాగే ఈ ట్రయల్స్లో ఏమన్నా ఫేవరిజం అలాంటివి ఏమన్నా? అంతా ప్లెయిన్గా ఉంటాయి. రైట్ అమ్మ, మీరు చెప్పండి, మీరు జిఎంఆర్ఐ, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. లైక్ కొత్తగా ఉంది, ఫస్ట్ టైం నేను కాంపిటీషన్లోకి రావడం. రైట్ న్యూ ఎక్స్పీరియన్స్. ఇంకా మరి ఇంకేం కాలేజ్ మన? అలాగే ఎన్ఎస్ఆర్ఐటి, ఇక్కడ కూడా ఎన్ఎస్ఆర్ఐటి స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్? ఇది ఫస్ట్ టైం వల్ల చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం. ఓకే, మీద ఎన్ఎస్ఆర్ఐటి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. వేరే ఎక్స్పీరియన్స్ సూపరా. రైట్. ఇంకా మీరేమైనా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది ఏమనిపించింది మీకు ఏమన్నా? లేదు సార్, అంతా పర్లేదు. రైట్. ఓకే, ఈయన మన ఈశ్వర గారు అని ఒక లెజెండరీ పర్సన్ వెయిట్ లిఫ్టింగ్లో. సరే, ఇక్కడ ఈవెంట్ చూశారు, మీరు ఒక అబ్జర్వర్గా వచ్చారు, అలాగే గైడెన్స్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఏమైనా సూచనలు, సలహాలు, అలాగే ఎలా కండక్ట్ చేశారు? కండక్ట్ అయితే బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక గురునానక్ యూనివర్సిటీలో నేను టీమ్ కోచ్ అండ్ మేనేజర్గా జేఎన్టీయూకే నుంచి వెళ్ళాను 6 years బ్యాక్. అక్కడ స్పోర్ట్స్కి అనేది సపరేట్గా ఉంటుంది, పిహెచ్డి చేసేవాళ్ళు ఉంటారు, సీనియర్ కోచ్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. వాళ్ళు చేయాల్సింది ఏంటి, స్టూడెంట్స్ ఏం చేస్తాడు, లైఫ్లో ఎలా స్థిరపడతారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి, క్రికెటా, ఫుట్బాలా, వాలీబాలా, త్రోబాలా, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, అంతే. చదువుకున్నాడు చదువుకోవడమే, ఇంట్రెస్ట్ ఉందో స్పోర్ట్స్లో రాణించడమే. కానీ లైఫ్లో వాళ్ళు ఏదైనా సాధించాలంటే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇవ్వకుండా చదువు అనుకుంటే ఎవరు ఏం సాధించలేరండి. వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా అదేవిధంగా ఇవ్వాలి. ఏ త్రోబాల్ అయితే త్రోబాల్, వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్ అన్నిటి కూడా ఎక్విప్మెంట్స్ ఇచ్చి సరైన కోచింగ్ ఇచ్చినట్టుగా అయితే మా ఇండియా నెంబర్ 1లో ఉంటుందండి. వాటిని ప్రోత్సహించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. అలాగే మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వెయిట్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్, బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ తిరుమలరావు గారు. సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూశారు కదా, అలాగే ఆర్గనైజ్ చేశారు ఐతం కాలేజీలో ఇంటర్ కాలేజియేట్ ప్రోగ్రామ్స్ జరిగాయి. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ, అలా మీ అబ్జర్వేషన్స్ కానీ చెప్పండి. కాంపిటీషన్ అయితే బాగా జరిపిస్తున్నారు, ఇంత ఎంకరేజ్ చేసి. కానీ వెయిట్ లిఫ్టర్లను కరెక్ట్ తయారు చేసి తెచ్చుకోవాలండి. కోచర్స్ అండర్లో వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. కోచర్లు అన్న కొద్దిగా
ప్రొవైడింగ్ తక్కువలాగా ఉంది. వెయిట్ లిఫ్టింగ్ తెలిసిన కోచర్లను పెట్టుకొని వెయిట్ లిఫ్టర్లను తెచ్చుకుంటే ఇంకా మరి కొద్దిగా ఈ అంటే మీరు ప్రయత్న లోపం అయితే ఏంటి లేదండి. మీరు చాలా గ్రాండ్గా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు, అన్నీ చాలా బాగున్నాయి. కానీ వెయిట్ లిఫ్టింగ్ మరి కొద్దిగా ఇంప్రూవ్ అయితే బాగుంది అనేది నా ఉద్దేశం. అదే సార్, అంటే బీయింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ప్రైమ్ ఇంపార్టెన్స్ కాబట్టి కొంత పాళ్ళు తగ్గి ఉంటాయి, బట్ ఇక్కడ నుంచి చేయొచ్చు, స్కోప్ ఉంది. ఎంకరేజ్మెంట్ అయితే బాగున్నదండి మీ కాలేజీ తరఫున. ఓకే ఓకే, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఈ విధంగా చూసారు కదా మన ప్రోగ్రామ్ అంతా, రైట్. అలాగే మన పీడీ గారు, చిన్న పీడీ గారు చెప్పండి సార్, మీ సలహాలు సూచనలు. సలహాలు కాదు, మనం సర్వీస్ చేసాం కాబట్టి మన ఇందులో ఇంకా ఇలా చేయాల్సింది ఏమైనా ఉందా? ఓకే, గుడ్ ఈవినింగ్. మరి జేఎన్టీ ఇంటర్ కాలేజ్ కమ్ సెలక్షన్స్ అంటే ఒక యూనివర్సిటీకి పంపించడానికి ముందుగా మన కాలేజీ సెలక్షన్ పెట్టడం జరిగింది. ఈ సెలక్షన్లో డిఫరెంట్ వెయిట్ కేటగిరీలో పెట్టడం జరిగింది. ఇంకా పర్ఫార్మెన్స్ అనేది అందుబాటులో ఉండాలంటే డిఫరెంట్గా రెగ్యులర్గా కోచింగ్ అనేది దీనికి వెయిట్ లిఫ్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ ప్రిపేర్ చేస్తూ దీనికి కోచింగ్గా రెగ్యులర్గా కోచ్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది జరిగితేనే దట్ ఈస్ బికమ్ గుడ్ పొజిషన్ ఇన్ ద వెయిట్ లిఫ్టింగ్ పర్టికులర్లీ. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇవి చూస్తున్నాం కదా, సో అందరూ మొత్తం బయట నుంచి వచ్చి కవర్ చేసాం. అలాగే ఇప్పుడు మన పీడీ గారు ఓవరాల్గా ఆర్గనైజ్ చేస్తుంది కదా సార్, దీని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. అన్ని కాలేజీలాగా ఐతం కాలేజీ కూడా హై లెవెల్లో ఇంప్రూవ్ చేద్దామని, మంచి వెయిట్ లిఫ్టర్స్ని తయారు చేద్దామని ఇలాంటి కాంపిటీషన్ మేము తీసుకోవడం జరిగింది. దానికి మా మేనేజ్మెంట్ కూడా చాలా సహకరించింది. మా టీం అంతా కూడా చాలా బాగా వర్క్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తాం. రైట్ సార్, రైట్. సో ఫైనల్గా మన ఈ ఈవెంట్స్కి ప్రజెంట్ మన ఐతం కాలేజీలో కోచ్ వెంకటేష్ గారు. సార్ ఇప్పుడు చెప్పండి, మీరు అనుకున్న కంటే బాగానే జరిగింది వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అయితే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐతం కాలేజ్ కండక్ట్ చేయడం జరిగింది. పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఏంటంటే కాలేజ్ కూడా బాగా సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. రైట్. సో ఇదండి మొత్తం మన ఐతం కాలేజ్ ఇంటర్ కాలేజెట్ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్స్ వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్స్.